మీకోసం మీ వీర రమేష్ స్టడీ కార్నర్కు స్వాగతం. డిఎస్సిలో ఎక్కువ స్కోర్ సాధించాలంటే ఏమి చేయాలి? మొట్టమొదటిగా ప్రతి ఒక్క డిఎస్సి అభ్యర్థి శక్తివంతుడిగా మారాలి. శక్తివంతుడు అంటే శారీరకంగా మరియు మానసికంగా శక్తివంతంగా ఉండాలి. ఎందులో ఇతను శక్తివంతుడో చెప్తున్నారు, డిఎస్సి గురించి ఎక్కువ మార్కుల గురించి అనుకుంటున్నారేమో. అవునండి, మనము శారీరకంగా 15 గంటలు మినిమం 10 గంటల నుండి 15 గంటలు కూర్చునే విధంగా మనం శారీరకంగా సంసిద్ధులు కావాలి. అలాగే మానసికంగా కూడా ఫోకస్ పెట్టాలి, ఏకాగ్రత పెట్టాలి. ఒక్కసారి చదివితే మళ్ళీ అదే విధంగా గుర్తుండే విధంగా స్వామి వివేకానంద మాదిరి చదవాలి. ఒకే ఒక్కసారి చదివితే గుర్తుండే విధంగా చదివితే ఖచ్చితంగా మనము ఎక్కువ స్కోర్ సాధిస్తాము. ఇంకొకటి రెండోది, టెట్లో నాకు స్కోర్ తక్కువ వచ్చాయి, క్వాలిఫై అయినా మాత్రం అయినా కానీ స్కోర్ తక్కువ వచ్చినాయి, కానీ నేను డిఎస్సిలో ఎక్కువ స్కోర్ సాధిస్తానా, నాకు డిఎస్సి వస్తుందా? మిత్రులారా, అసలు టెట్ స్కోర్ గురించి ఆలోచించకండి. టెట్లో క్వాలిఫై అయితే ఖచ్చితంగా దాని గురించి ఆలోచించకండి. డిఎస్సి వేరు, టెట్ వేరు. టెట్లో 20 మార్కులు మాత్రమే, డిఎస్సిలో 80 మార్కులు. 80కి 75 నుండి 80 మార్కులు సాధించే విధంగా ప్లాన్ వేసుకోండి. ఖచ్చితంగా ముందంజలో ఉంటారు. టెట్ స్కోర్తో ఎట్టి పరిస్థితుల్లో పని లేదు. టెట్లో ఎక్కువ మార్కులు వచ్చే పర్వాలేదు, టెట్లో క్వాలిఫై అయినా కానీ మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. టెట్లో క్వాలిఫై అయితే చాలు. టెట్లో ఎక్కువ స్కోర్ రాకపోయినా కానీ డిఎస్సిలో ఎక్కువ స్కోర్ సాధిస్తే ఖచ్చితంగా టాప్ స్కోర్లో ఉంటారు, టాప్ 10లో మాత్రమే ఉంటారు. మిత్రులారా, గమనించుకోండి, టెట్ గురించి ఆలోచించుకోండి. ఇంకొకటి, నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే టెట్ జరుపుతారా? నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చే ఈ డిఎస్సి క్యాన్సిల్ అవుతుందా, కొత్త డిఎస్సి వస్తుందా? సరే, ఈ గవర్నమెంటే ఉంటే ఈ డిఎస్సి జరుపుతారా లేదా, ఇంకొకసారి టెట్ ఏమైనా జరుపుతారా? ఇటువంటి అనుమానాలన్నీ మానుకోండి. టెట్ జరిపిన డిఎస్సి లేక డిఎస్సి కొత్త గవర్నమెంట్ వచ్చినా పాత గవర్నమెంట్ వచ్చినా ఖచ్చితంగా డిఎస్సి ఖచ్చితంగా ఈ సంవత్సరంలోనే 2024వ సంవత్సరంలో ఖచ్చితంగా జరుపుతారు. 2024వ సంవత్సరంలోనే మీకు డిఎస్సి పోస్టింగ్ ఇస్తారు. కాబట్టి మిత్రులారా, మీరు ధైర్యంగా, ఎటువంటి ఆలోచన లేకుండా, ఎటువంటి కలత చెందకుండా మీ మెదడు స్థిరంగా ఫోకస్ పెట్టి డిఎస్సి మీద ఫోకస్ పెట్టి ఖచ్చితంగా చదవండి, ఎక్కువ స్కోర్ సాధిస్తారు. తర్వాత చాలామంది చదువుతూనే ఉంటారు, కానీ ఒకసారి చదివిన తర్వాత ఖచ్చితంగా ఆ టాపిక్ మీద రివిజన్ మినిమమ్ 2 టైమ్స్ కానీ 3 టైమ్స్ కానీ రివిజన్ చేయాలి. రివిజన్ చేయని ప్లాన్ వేస్ట్. ఖచ్చితంగా రివిజన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎన్నిసార్లు రివిజన్ చేయాలంటే, వారం రోజుల్లో మొత్తం సిలబస్ చదివే విధంగా మనము ఆ విధంగా చదివి ఉండాలి. మొత్తం సిలబస్ రివిజన్ చేయాలి ఒకే ఒక వారంలో. లాస్ట్ వారంలో మొత్తం సిలబస్ రివిజన్ చేసే విధంగా మనము చదివి ఉండాలి. అప్పుడు ఖచ్చితంగా టాప్లో ఉంటాము, టాప్ 10లో ఉంటాము. ఆ విధంగా చదవాలంటే ఏం చేయాలి? ఖచ్చితంగా మనము ప్లాన్ వేసుకోవాలి. దానికి తగ్గట్టు ఎన్నిసార్లు రివిజన్ చేయాలి. ఆ విధంగా చేసినప్పుడు మాత్రమే మనము విజయం సాధిస్తాము. నెక్స్ట్, రివిజన్ అయిన తర్వాత మోడల్ పేపర్స్ ఖచ్చితంగా మినిమం 30 మోడల్ పేపర్ చేయాలి. మోడల్ పేపర్స్ ఎందుకు చేయాలి? టైం సెన్స్ తెలుస్తుంది, టఫ్నెస్ తెలుస్తుంది. ఈజీగా వచ్చినప్పుడు ఎలా ప్రవర్తించాల్సి తెలుస్తుంది ఎగ్జామ్ హాల్లో, టఫ్గా వచ్చినప్పుడు ఏ విధంగా ప్రవర్తించాల్సి తెలుస్తుంది. ఎగ్జామ్ హాల్ ఏ విధంగా ఉంటుందో ఫీల్ అయ్యి మనం ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఆ విధంగా రాస్తే మనం ఎగ్జామ్ హాల్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా మనము ఎక్కువ స్కోర్ సాధించగలుగుతాము, టాప్ 10లో మాత్రమే ఉండగలుగుతాము. ఇంకొకటి, మోడల్ పేపర్స్ అయిపోయినాయి తర్వాత ఈ విధంగా 4 ఫాలో అయితే ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు, టాప్ 10లో మాత్రమే ఉంటారు. మిత్రులారా, టాప్ 10లో ఉండి మీకు నచ్చిన, మీకు దగ్గరలో మంచి టీచర్ పోస్ట్ జాబ్ సాధించాలని ఆశిస్తూ ఇట్లా మీకోసం మీ వీర రమేష్. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. డిఎస్సికి సంబంధించిన చాలా మంచి వీడియోలు మన ఛానల్లో ఉండడం జరిగింది, కాబట్టి ఛానల్ చూడవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.